హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెట్ అండ్ ఏసీ ర్యాపిడ్ రీజన్ క్లాసెస్. డైలీ మనం మ్యాథ్స్ మెథడాలజీ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. ఎస్టర్డే వీడియోలో గణిత స్వభావం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. చాప్టర్ 1, చాప్టర్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది. నవ్వు చాప్టర్ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గణితంలో బోధనోపకరణ సామాగ్రి. మన వీడియోస్కి చాలా మంచి ఆదరణ చూపిస్తున్నారండి. అందరికీ చాలా థ్యాంక్స్. ఈ విధంగానే వీడియో చూసిన వెంటనే లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. కమ్ టు టాపిక్. చాప్టర్ 4 గణితంలో బోధనోపకరణ సామాగ్రి. మనం టోటల్ టెక్స్ట్ బుక్ కంటెంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామండి. టెక్స్ట్ బుక్లో ఇంకా కాకుండా అడిషనల్ ఏదన్నా ఉంటే నేను మెటీరియల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ బిట్ మాత్రం మిస్ కాకుండా ప్రతి బిట్టే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మన వీడియో చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చాప్టర్ నేమ్ గణితంలో బోధనోపకరణ సామాగ్రి. క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా అడుగుతారంటే ఈ లెసన్కి సంబంధించి గణిత బోధనోపకరణలో లేనిది కొన్ని అంశాలు ఇచ్చి అందులో లేనిది ఆ విధంగా అడిగారు ప్రీవియస్ బిట్లో. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రీవియస్ బిట్స్ కూడా. గణిత శాస్త్ర పరిమితత్వం నుంచి అపరిమిత తత్వానికి నడిపిస్తుంది అని చెప్పిన వారెవరు? స్వామి రామానంద తీర్థ. ప్రాథమిక స్థాయిలో గణిత బోధనలో బోధనోపకరణాల ఆవశ్యకత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఏ విధంగా ఉందంటే బోధనోపకరణలను దృశ్యోపకరణాలు, శ్రవ్యోపకరణాలు, దృశ్య శ్రవణోపకరణాలు అని 3 రకాలుగా చెప్పవచ్చు. అంటే దృశ్యోపకరణాలు అంటే కంటితో చూసేటి టిఎల్ఎం, శ్రవణోపకరణాలు అంటే చెవితో వినేటి శ్రవణోపకరణాలు టిఎల్ఎం, దృశ్య శ్రవణ అంటే చూసేటి వినేటి టిఎల్ఎం. ఓకే, నెక్స్ట్ దృశ్యోపకరణాలు అంటే చూడడం ద్వారా నేర్చుకునేవి, శ్రవణోపకరణాలు అంటే వినడం ద్వారా నేర్చుకునేవి, దృశ్య శ్రవణ ఉపకరణాలు అంటే పై 2 విధాలుగా నేర్చుకునేవి అని ప్రాథమిక స్థాయిలో ఈ ఉపకరణాలన్నింటినీ వాడవచ్చు. ఈ ఉపకరణాలు అమూర్త భావనలను సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే ఏంటిదని? అమూర్త భావనలు, మూర్తం కాదు అంటే మనం చూసి నేర్చుకునేటివి కాదు, మన కళ్ళ ముందు కనిపించేటివి కాదు, కళ్ళ ముందు కనిపించని వాటిని అమూర్త భావనలు అంటాం. ఓకేనా? కొలతలు అనే అంశం నేర్చుకునేటప్పుడు విద్యార్థులు స్వయంగా కొలిచి పరిశీలించడానికి కొలబద్దలు, కొలజాడీలు, భారాలు, ద్రవ్యం లాంటివి ఉపయోగపడతాయి. భిన్నాలను గురించి అవగాహన చేసుకునేటప్పుడు భిన్నాల భాగాలను గ్రిడ్ పేపర్ కట్టింగ్స్తో బోధించవచ్చు. కోణాలు గీయడానికి, కొలవడానికి, సరళ రేఖలు గీయడానికి, వాటి పొడవులు కొలవడానికి జామితీయ పరికరాలు ఉపయోగపడతాయి. ఈ విధంగా ప్రాథమిక స్థాయిలో కూడా గణిత బోధనోపకరణాలు ఎంతో అవసరం. అవి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కూడా అవసరం కదా. ప్రాథమిక స్థాయిలో ఏదైనా పరికరం ఉంటేనే మనం చేయగలుగుతాం. గ్రిడ్ పేపర్ కటింగ్స్తో బోధించవచ్చు. కొలబద్దలు, కొలజాడీలు, భారాలు, ద్రవ్యం లాంటివి ఉపయోగపడతాయి. భిన్నాల అవగాహనకి గ్రిడ్ పేపర్, కొలతలకి ఇప్పుడు కొలబద్దలు ఆ విధంగా ఉపయోగపడతాయి కదా. అందుకే ఇవి ప్రాథమిక స్థాయిలో కూడా గణిత బోధనోపకరణాలు చాలా యూజ్ అవుతాయని చెప్తున్నారు. ఇప్పుడు మన టీఎల్ఎం ఏంటేంటో చూద్దాం. స్కూల్లో నల్లబల్ల, గ్రిడ్ పేపర్, జియో బోర్డ్, పెగ్ బోర్డుల ఉపయోగం ఏంటో చూద్దాం. ఫస్ట్ నల్లబల్ల గురించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. అవేంటో చూద్దాం. నల్లబల్ల లేనిదే గణిత బోధన అసాధ్యం. ఇక్కడ చూడండి, నల్లబల్ల లేనిదే గణిత బోధన అసాధ్యం. నల్లబల్లను ఉపయోగించేటప్పుడు ఉపాధ్యాయుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తరగతి నుంచి బయటకు వచ్చేటప్పుడు నల్లబల్లను శుభ్రం చేసి తిరిగి వాడడానికి తయారుగా ఉంచాలి. అసలు నల్లబల్లను ఏ విధంగా శుభ్రం చేయాలి, నల్లబైపై ఎటు నుండి ఎటు రాయాలి అనేటివి కూడా మనం తెలుసుకోవాలి. ఇష్టం ఉన్నట్టు రబ్ చేయకూడదు. నల్లబల్లను ఏ విధంగా రబ్ చేయాలి? పై నుండి కిందికి ఒకవేళ ఇట్లా ఒక వేటు ఇట్లా ఫాలో అవుతూ రబ్ చేయాలి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. బోర్డు పైన గీచిన బొమ్మ స్పష్టంగా దోషరహితంగా ఉండాలి. ఫస్ట్ చూడండి, మనం నల్లబల్లపై ఏదైనా బొమ్మ వేస్తేమనుకోండి, పిల్లలకు అర్థమయ్యే విధంగా దోషరహితంగా ఉండాలి, తప్పులు లేకుండా ఉండాలి. బొమ్మకు అవసరం ఉన్న చోట శీర్షికను రాయాలి. ఇప్పుడు మనం బాడీ పార్ట్స్ ఏదైనా రాసినాం అనుకోండి, ముక్కు కడ ముక్కు అంటే అవసరం ఉన్న చోట శీర్షిక రాయాలి, పేరు రాయాలి. బొమ్మలో భాగాల పేర్లు గుర్తించాలి. అన్ని శీర్షికలను అక్షరాలతో గుర్తించాలి. అక్షరం సైజు తరగతిలోని చివరి వరుస విద్యార్థులకు కూడా చూసి చదివేలా ఉండాలి. అక్షరం సైజు అనేది కొంచెం పెద్దగా అందరికీ కనిపించేటట్టు ఉండాలి అని. క్లాస్లో అందరికి కనిపించాలి కదా, ముందున్న వాళ్ళకే కాకుండా లాస్ట్ బెంచ్ కూర్చున్న వాళ్ళకు కూడా కనిపించాలి కాబట్టి అందరికీ కనిపించే విధంగా రాయాలి. బోర్డుకు ఒకవైపు మొదలుపెట్టి మరొక వైపుకు రాయాలి. అంటే ఎడమ వైపుకు మొదలుపెట్టి కుడి సైడ్ రాయాలన్నట్టు. పెద్ద బోర్డు అయితే ముందుగానే బోర్డును 2 భాగాలుగా విభజించి పెట్టుకోవాలి.
రెక్టాంగిల్ షేప్లో బోర్డ్స్ ఉంటాయి కదా పెద్దగా, వాటిని ముందుకే సగం పార్ట్కి విడదీసి అక్కడ లైన్ కొట్టి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లాగా రాయాలి. తాను రాసిన దానికి తానే అడ్డంగా నిలబడకూడదు, రాసి ఎదురుగా నిల్చోవద్దన్నట్టు, పిల్లలకు కనిపించేలా సైడ్కు ఉండాలి. రాసుకోవడానికి విద్యార్థులకు సమయం ఇవ్వాలి. రంగు శుద్ధలను వినియోగించడం ద్వారా విషయాన్ని ఆకర్షణీయంగా వివరంగా చెప్పవచ్చు. కలర్ చాక్ పీసులు యూజ్ చేయడం వల్ల వాళ్ళ ఆకర్షితులై బాగుంటుంది, అర్థమవుతుంది అని. తప్పనిసరిగా బోర్డు పైన రాసిన అంశాలను చూపవలసి వచ్చినప్పుడు సూచిక పాయింటర్ను వాడాలి. పాయింటర్ అంటారు కదా, స్టిక్ని పాయింటర్ అంటారు టీచింగ్లో. తప్పకుండా బోర్డుపై రాసిన వాడిని పాయింటర్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నల్లబల్లను తుడిచేటప్పుడు పైనుంచి కిందికి తుడవాలి. చెప్పలేను, పైనుండి కిందికి తుడవాలి. అప్పుడే ఆ ధూళి పైకి పక్కకు ఎగరకుండా కిందికి రాలిపోతుంది. విద్యార్థుల మీద కూడా పడకుండా కిందికి రాలిపోతుంది అన్నట్టు. ఇష్టం ఉన్నట్టు చూస్తే ఇట్లా పైన గాల్లో ఎగిరి అంత డస్ట్ బుక్స్ మీద పిల్లల మీద పడుతుంది. అందుకే పైనుండి కిందికి నీట్గా తుడవాలి. చిత్తు పనికి బోర్డు పైనే ఒక భాగాన్ని కేటాయించుకోవాలి. అంటే మనం రఫ్ వర్క్ చేస్తాం కదా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, అది ఒక సైడ్కి చేయాలి. అవకాశం ఉన్నప్పుడు విద్యార్థికి ఒక నల్ల బల్లను ఉపయోగించి వీలు కల్పించాలి. పిల్లలకు కూడా బోర్డు వర్క్ ఇవ్వాలన్నట్టు. ఒక ప్రాబ్లం సాల్వ్ చేసినాక హోంవర్క్ ప్రాబ్లం పిల్లలకి ఇచ్చి పిల్లల్లో ఎవరు ఫస్ట్ చేస్తారో వాళ్ళని బోర్డు పైన వచ్చి చేయమనాలి అన్నట్టు. అలా చేయడం వల్ల వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. మనం ఇచ్చిన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కూడా ఫాస్ట్ చేసి నేను చేస్తా బోర్డు పైన యాక్టివ్గా ఉంటారు. నెక్స్ట్, నల్లబల్ల పైన చిత్రాలను గీయవచ్చు, సమస్యలు సాధించవచ్చు, గణిత ప్రక్రియలన్నీ చేపట్టవచ్చు. చిత్రాల ద్వారా బోధించినప్పుడు నల్లబల్లపై రాసిన దాన్ని చెరిపివేసి మరల దాన్ని వాడవచ్చు. తక్కువ ఖరీదులో దొరికే ఉత్తమమైన బోధనోపకరణం నల్లబల్ల. మనకు తక్కువ ఖరీదులో దొరికే ఉత్తమమైన టీఎల్ఎం ఏంటిది? బ్లాక్ బోర్డ్. ఇప్పుడు బ్లాక్ బోర్డ్ గురించి ఏమేమి తెలుసుకున్నాం? బ్లాక్ బోర్డు పైన మనము ఏదైనా బొమ్మ గీసేటప్పుడు నీట్గా దోషరహితంగా గీయాలి. అవసరం ఉన్న చోట వాటి భాగాల పేర్లు రాయాలి. ప్రతి శీర్షికకు అక్షరాలను గుర్తించాలి. లాస్ట్ కూర్చున్న విద్యార్థి కూడా కనిపించేలా అక్షరం సైజు ఉండాలి. నెక్స్ట్, రాసిన తర్వాత అడ్డంగా నిల్చోకూడదు. మళ్ళీ కలర్ చాక్ పీస్తో రాయాలి. మళ్ళీ బ్లాక్ బోర్డు రబ్ చేసేటప్పుడు పైనుండి కిందికి రబ్ చేయాలి. మళ్ళీ బ్లాక్ బోర్డు పెద్దగా ఉంటే దాన్ని 2 పార్ట్స్గా విడదీయాలి. నెక్స్ట్, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. బ్లాక్ బోర్డు రాసేటప్పుడు ఎడమ వైపు నుండి కుడికి రాయాలి. ఇదొకటి మెయిన్ పాయింట్. నల్లబల్ల లేనిదే గణిత బోధన అసాధ్యం. ఇదొకటి గుర్తుంచుకోండి. ఇది తక్కువ ధరలో దొరికే ఉత్తమమైన బోధనోపకరణం. ఇది నల్లబల్ల గురించి. ఓకే. నెక్స్ట్, గ్రిడ్ పేపర్ గ్రాఫ్ లాగా గీతలు గీచి ఉన్న పేపర్నే గ్రిడ్ పేపర్ అని అంటారు. అంటే ఇట్లా ఒకటి స్క్వేర్ లాగా గీసి అందులో గీతలు ఉంటాయండి, ఈక్వల్గా ఉంటాయి అన్ని సైడ్స్ స్క్వేర్స్. దీన్ని గ్రిడ్ పేపర్ అంటారు. గ్రిడ్ పేపర్లో నిలువు గీతలు, అడ్డు గీతలు గీయబడిన గడులు ఏర్పరుస్తాయి. అటువంటి గ్రిడ్ పేపర్ సహాయంతో విద్యార్థులు భిన్నాలు, దశాంశాలు లాంటి అంశాలే కాక ప్రాథమిక భావనలైన సంకలనం, వ్యవకలనం లాంటి ప్రక్రియలు కూడా నేర్పవచ్చు. శాతాలు, భాగాలు, దశాంశాలు, శతాంశాలు లాంటి అంశాలను గ్రిడ్ పేపర్ ద్వారా సులభంగా చూపించవచ్చు. ఈ గ్రిడ్ పేపర్లో ప్రాథమిక భావనలు అంటే అడిషన్, సబ్ట్రాక్షన్ చేయొచ్చు. మళ్ళీ శాతాలు, దశాంశ భాగాలు, శతాంశాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఏ విధంగా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 3/5 ఉంది. 3/5ని ఈ గ్రిడ్ పేపర్లో ఏ విధంగా ఫిల్ చేస్తాం? ఫస్ట్ 5 బాక్సెస్ కొట్టి అందులో 3 బాక్సెస్ ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తే ఇప్పుడు దీన్ని మనం ఫ్రాక్షన్స్లో ఏ విధంగా రాసుకోవచ్చు? టోటల్ బాక్సెస్ 5, కంప్లీట్ చేసినవి 3, కాబట్టి 3/5, రిమైనింగ్ 2 ఉన్నాయి కాబట్టి 3/5 ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ 100 బాక్సెస్ కొట్టి ఇక్కడ 80 మందమే ఫిల్ చేసారు కాబట్టి 80%. ఇక్కడ శాతాలు వచ్చింది, ఇక్కడ భిన్నాల భావన వచ్చింది. చూస్తున్నారా? నెక్స్ట్, ఇక్కడ చూడు శతాంశం, దశాంశం, భాగాలు, శాతాలు 10.5, మొత్తం 10 బాక్సులు, మళ్ళీ అర బాక్స్ కాబట్టి 10.5. ఇక్కడ 1/100, 100 బాక్సులలో 1 మాత్రమే మనము ఏంటిది కలర్ వేసాం కాబట్టి, షేడ్ చేసాం కాబట్టి 1/100. కలర్ వేసింది 1, టోటల్ భాగాలు 100. ఈ విధంగా మనం ఇప్పుడు చెప్పండి, గ్రిడ్ పేపర్లో ఏమేమి నేర్చుకున్నాం మనం? సంకలనం, వ్యవకలనం. సంకలనం ఏ విధంగా నేర్చుకున్నాం అని అడగవచ్చు. ఇప్పుడు 10 బాక్సెస్ ఉన్నాయి. 10 బాక్స్లలో 5 బాక్స్కి కలర్ వేసాము, ఇంకా 5కి వేయలేదు. ఇది ఇక్కడ ఏం చేయొచ్చు?
10 బాక్సెస్ 5కి కలర్ వేసాం, ఇంకెన్ని రిమైనింగ్ ఉన్నాయి, అట్లా వ్యవకలనం చేసుకోవచ్చు. మొత్తం బాక్స్ కౌంట్ చేస్తే ఆ విధంగా అడిషన్ చేయొచ్చు. కాబట్టి ఇందులో మనం సంకలనం నేర్చుకోవచ్చు, వ్యవకలనం నేర్చుకోవచ్చు, శాతాలు, భాగాలు, దశాంశాలు, శతాంశాలు లాంటివి నేర్చుకోవచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. దేని ద్వారా నేర్చుకోవచ్చు? గ్రిడ్ పేపర్ ద్వారా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ జియో బోర్డ్ ముఖ్యంగా జ్యామితి బోధించడానికి వాడతారు. ఒక చెక్క బల్లపై నిర్దేశించిన దూరంతో అడ్డంగా, నిలువుగా మేకలను కొట్టి తయారు చేసుకున్నదే జియో బోర్డు. సమతల జ్యామితిలోని ఏ అంశమైనా సరే బోధించడానికి ఉపయోగపడేది జియో బోర్డు. విద్యార్థులే స్వయంగా బిగించిన మేకుల చుట్టూ దారాన్ని తిప్పుతూ కావాల్సిన ఆకారాలు నిర్మించుకోవచ్చు. ఏ రెండు మేకుల మధ్య దూరమైన సమానం కాబట్టి కొలతలు తీసుకోవడానికి, పోల్చడానికి చాలా తేలికగా అవుతుంది. జియో బోర్డు అనేది ఒక చెక్క బల్లపై నిర్దేశించిన అడ్డంగా, నిలువుగా మేకులు కొట్టి ఉంటుంది. దాన్ని జియో బోర్డు అంటారు. ఇది జ్యామితి బోధించడానికి వాడతారు అన్నట్టు. ఇది జియో బోర్డు అండి. జ్యామితి అంటే ఇప్పుడు ఇది స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ షేప్స్ ఐడెంటిఫికేషన్ కోసం వాడతారు. ఇప్పుడు ఇవన్నీ సమానమైన దూరంలో ఉంటాయి రంధ్రాలు. ఈ రంధ్రాల్లో మనం మేకులు కొట్టుకోవచ్చు. మళ్ళీ ఇట్లా మేకులు కొట్టి స్క్వేర్, రెక్టాంగిల్ షేప్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. సరళ రేఖలు, సమాంతరంగ రేఖలు, తిర్యక రేఖ, త్రిభుజం, చతురస్రం లాంటి రకాలు, దీర్ఘచతురస్రం వంటి రకాలు చాలా సులభంగా కంటికి కనబడేటట్లుగా చూపించవచ్చు. ఎవరికైనా స్టార్టింగ్ తెలియని వాళ్ళకి, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి తెలుస్తుందా స్క్వేర్, రెక్టాంగిల్ అనేది? ఇప్పుడు వాళ్ళ కోసం బోధించడానికి స్కూల్లో దీర్ఘచతురస్రం వంటి రకాల చాలా సులభంగా కంటికి కనబడేటట్లు చూపించవచ్చు. వాటి ధర్మాలను పరికించి చూసుకోవచ్చు. ధర్మాలను బట్టి వేయనవసరం లేదు. సమాంతరాల మధ్య దూరం ఎప్పుడు సమానమేనని చూపవచ్చు. చతురస్రం, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాలు లెక్క చేసుకోవచ్చు. ఇది ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా వాడవచ్చు. అప్పుడప్పుడు రంగులు వేసి మేకులు వదులు అయినప్పుడు బిగించి తిరిగి వాడుకోవచ్చు. కంటికి ఎదురుగా ఆకారాలు, వారి ధర్మాలు కనపడుతున్నప్పుడు ఏ విద్యార్థి అయినా ఉత్సాహంగా భావనలు నేర్చుకుంటాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు చతురస్రం ఉంది. చతురస్రంలో అన్ని భుజాలు సమానమని దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. దీర్ఘచతురస్రంలో పొడవు, వెడల్పులు సమానం కాదని అర్థమవుతుంది కదా. ఈ విధంగా పిల్లవాడు మంచిగా కంటికి కనిపిస్తుంది కాబట్టి ఇష్టంగా, ఉత్సాహంగా నేర్చుకుంటాడు అని అంటున్నారు. ఓకే, దిస్ ఈజ్ జియో బోర్డ్. నెక్స్ట్ పెగ్ బోర్డ్ ఏంటో చూద్దాం. పెగ్ బోర్డులు పాఠశాలలో ఎంతో ఉపయోగమైనప్పటికీ వీటి వాడకం చాలా తక్కువగానే కనిపిస్తుంది. ఒక బోర్డు పైన సమాన దూరంలో రంధ్రాలు చూడడానికి మేకులు లేని రంధ్రాలు గల జియో బోర్డు లాగానే కనిపిస్తుంది. ఇచ్చిన పెగ్లను ఆ రంధ్రాలకు దూర్చి కావాల్సిన ఆకారాన్ని తయారు చేసుకోవచ్చు. విద్యార్థులకు జ్యామితి ఆకారాల గురించి చెప్పడానికి, సంకలనం, వ్యవకలనం లాంటి ప్రక్రియలను బోధించడానికి, గుణకారం, పునరావృత సంకలనం, భాగాహారాన్ని, పునరావృత వ్యవకలనం చూపడానికి ఈ పెగ్ బోర్డులు ఉపయోగపడతాయి. ఈ పెగ్ బోర్డులు విద్యార్థిని చక్కని కృత్యాధార అభ్యాసాన్ని అందిస్తాయి. పెగ్ బోర్డు అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక బోర్డుపై మేకులు ఉంటేనేమో దాన్ని జియో బోర్డు అని అన్నాం. ఇదేమో పెగ్లను ఆ రంధ్రంలో, మేకులు కాకుండా ఇట్లా కట్టెలాగా ఉంటే పెగ్లను రంధ్రంలోకి దూర్చి కావాల్సిన ఆకారాన్ని తయారు చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ రంధ్రాలు కాకుండా ఒక స్టిక్స్తో ఉంటాయి పెగ్స్ అని, వాటిని ఇట్లా రంధ్రంలోకి దూర్చడం, దాన్ని పెగ్ బోర్డు అంటాము. దీని ద్వారా మనము పునరావృత సంకలనం, పునరావృత వ్యవకలనం, భాగాహారం, గుణకారాన్ని బోధించడానికి ఈజీగా ఉంటుంది పెగ్ బోర్డు. ఓకే, జియో బోర్డు ఏమో అక్కడ మేకులు ఉంటాయి, ఇక్కడేమో పెగ్స్ ఉంటాయి, అంతే డిఫరెన్స్. ఇక్కడ ఖర్చు తక్కువైన బోధనోపకరణాల గురించి తెలుసుకుందాం. బోధనోపకరణాలు, అభ్యసనోపకరణాలు, భేదాలు. బోధనోపకరణాలన్నీ ఖర్చుతో కూడుకున్నవి కాదు. ఉపాధ్యాయుడు తన సృజనాత్మకతకు కొన్ని ఉపకరణాలు అతి తేలికగా పాఠశాలలోనే తయారు చేసుకోవచ్చు, విద్యార్థులతో తయారు చేయించవచ్చు. అదేవిధంగా కొన్ని ఉపకరణాల సహాయంతో విద్యార్థులు వారంతట వారే అభ్యసనం కొనసాగించవచ్చు. కొన్ని బోధనోపకరణాల్లో అభ్యసన విధానం బట్టి ఫలితాలు స్పష్టంగా మార్పు చెందుతూ ఉంటాయి. ఇటువంటి అన్ని రకాల బోధనోపకరణాల గురించి తెలుసుకుందాం.
ఖర్చు లేని లేదా ఖర్చు తక్కువ బోధనోపకరణాల తయారీ అంటే ఏంటో చూద్దాం. కొన్ని అంటే టీఎల్ఎం మనము కొన్ని ఖర్చు తక్కువతోని కూడా యూజ్ చేసుకోవచ్చు. అగ్గిపుల్లలు, బయట దొరికే రాళ్ళతోటి, చాట్లతోటి, ఈ మనకు స్టోన్స్ అవి ఆకులు కట్టెలు అయితే ఖర్చు లేదు. ఇప్పుడు చిన్న చిన్న చాట్లు, దారం, అంచులు అవి ఇవి ఏమో కొంచెం తక్కువ ధరకు దొరుకుతాయి కదా, అవేంటో తెలుద్దాం. కొన్ని ఉపకరణాలను విద్యార్థి ఉపాధ్యాయుడు తమకు తామే తయారు చేసుకోవచ్చు. ఉదాహరణలకు పుల్లల సహాయంతో వివిధ రకాల త్రిభుజాలు, చతుర్భుజాలను తయారు చేయవచ్చు. పిల్లలు అంచులను దారాలతో కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ బంధించి కావలసిన ఆకారాల్లో తయారు చేసుకోవచ్చు. చక్కని చాట్లను పాత క్యాలెండర్ పేపర్ వెనకాల తెల్ల కాగితంపై రాసుకోవచ్చు. ఇంట్లో సులభంగా లభ్యమయ్యే కార్డులను సేకరించి వాటిపై తెల్ల కాగితాలు అంటించి ఫ్లాష్ కార్డులు తయారు చేసుకోవచ్చు. ఖాళీ అయిన రిఫిల్ని సేకరించి కోణాలను ఏర్పరచు. పాఠశాల మైదానంలోనే గులకరాళ్ళు, పువ్వులు, పుల్లలను సేకరించి లెక్కించడం, కూడడం, తీసేయడం లాంటి భావనలను బోధించవచ్చు. ఈ విధంగా ఖర్చు లేకుండా అతి తక్కువ ఖర్చుతో ఎన్నో అంశాలను సులభంగా బోధించగల బోధనోపకరణాలను ఉపాధ్యాయుడు తయారు చేయవచ్చు. చూసారా, మన ఇంట్లో దొరికే వస్తువులతో, మన పాఠశాలలో దొరికే చిన్న చిన్న స్టోన్స్, ఆకులు, పువ్వులతో మన కూడికలు, తీసివేతలు నేర్పించవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్, బోధనోపకరణాలు అభ్యసన ఉపకరణాలకు భేదం ఏంటో చూద్దాం. ఉపాధ్యాయుడు పాఠ్యాంశానికి అనుగా పాఠ్య బోధనను మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దడానికి కొన్ని బోధనోపకరణాలను తరగతి గదిలో ఉపయోగించాలి. ఈ విధంగా ఉపాధ్యాయుడు వాడే ఉపకరణాలను బోధనోపకరణాలు అంట. ఈ ఉపకరణంలో కొన్ని ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు వాడగలరు. అటువంటి ఉపకరణాలే బోధనోపకరణాలు. ఉదాహరణకు కంప్యూటర్, స్లైడ్ ప్రొజెక్టర్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, OHP మొదలైనవి. అంటే ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు వాడే ఇటీ అన్నట్టు ఇవి TLM: కంప్యూటర్, స్లైడ్ ప్రొజెక్టర్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ఉపాధ్యాయుడు ముందుగా తయారు చేసి ఉంచుకున్న ప్రోగ్రామ్ కానీ స్లైడ్ని కానీ వాడిన పాఠ్య బోధన చేస్తాడు. ఉదాహరణకు OHPని వాడాలంటే ఉపాధ్యాయుడు ఆ అంశాన్ని ముందుగా ట్రాన్స్పరెన్సీపై రాసి లేదా జిరాక్స్ తీయించి ఉంచుకోవాలి. అటువంటి ట్రాన్స్పరెన్సీలను తరగతి గదిలో తీసుకువెళ్ళి OHP స్క్రీన్ని తయారు ఉంచుకొని ఒక్కొక్క ట్రాన్స్పరెన్సీని క్రమంగా ప్రదర్శించాలి. ఆ ట్రాన్స్పరెన్సీకి సంబంధించిన అంశం అది ప్రదర్శితం అవుతున్నప్పుడే బోధించాలి. ఉపాధ్యాయుడు లేకుండా విద్యుత్ శక్తితో నడిపే యంత్రాలు ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యార్థులు వాడుకొనివ్వద్దు. అంటే ఇప్పుడు కరెంటుతో ఉన్న వాటిని ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థుల్ని యూజ్ చేయనియద్దు. ఓకే, ఎందుకంటే వాళ్ళకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే ఉపాధ్యాయుడు పర్యవేక్షణలోనే వాడాలి. కాబట్టి ఈ తరహా ఉపకరణాలు కేవలం బోధనోపకరణాలు, అంటే బోధన కోసం కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే వాడే ఉపకరణాలు అని అంటాం. నెక్స్ట్, గణిత పేటిక. గణిత పేటికలో ఏ వస్తువులు ఉంటాయో చూద్దాం. గణిత పేటికను మరి ఎవరు రూపొందించారు, ఎక్కడి నుండి మనం తెలుసుకుందాం. జాతీయ విద్యా విధానం 1986 ద్వారా అన్ని ప్రాథమిక పాఠశాలలకు వర్తించే విధంగా నల్లబల్ల పథకాన్ని OBB, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటాం, గుర్తుంచుకోండి. OBB అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఎవరు? జాతీయ విద్యా విధానం 1986 ద్వారా ప్రాథమిక పాఠశాలకు వర్తించే విధంగా నల్లబల్ల పథకాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నల్లబల్ల పథకం కింద పాఠశాలకు మౌలిక వసతులు కల్పించడం, ఏకోపాధ్యాయ పాఠశాలలో ద్వితీయ ఉపాధ్యాయుని నియామకం, అతి ముఖ్యమైన బోధన సామగ్రిని పాఠశాలకు అందించడం జరిగింది. దానిలో భాగమే గణిత పేటిక. గణిత పేటికలో ఏమేమి ఉంటాయో అవి ఏ రకంగా బోధనకు ఉపయోగమో తెలుసుకుందాం. గణిత పరికరాల పెట్టే మామూలు స్టేషన్లో, దుకాణాల్లో దొరుకుతుంది. గణిత పరికరాలను ఉపయోగించి విద్యార్థి జామితీయ, నిరూపక జ్యామితి, క్షేత్రమితి లాంటి విషయాలను తేలిగ్గా అభ్యసించవచ్చు. ఓకే, నెక్స్ట్ గణిత పేటిక, దాని ఉపయోగాలు. గణిత పేటికలో ఉండే సామాగ్రి ఏంటో చూద్దాం. ఇది నేను ఇంతకుముందు చెప్పాను కదా, గణిత పేటికలో లేని అంశం అని అడుగుతారు. మనం ఉన్నాయి గుర్తుంచుకుంటే లేని ఏంటో తెలిసిపోతుంది. గణిత పేటికలో ఉండే సామాగ్రి వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ టెట్ బిట్లో కూడా వచ్చింది. పూసల చట్రం, డామినో కార్డులు, ఘనాపర కడ్డీలు, క్యూసేనియర్ పట్టీలు, నెపీనియర్ పట్టీలు, భిన్నాల చట్రం, జామితీయ ఘనాకారాలు, ఇవి గణిత పేటికలో ఉండే సామాగ్రి. మళ్ళీ చెప్తున్నా, పూసల చట్రం, డామినో కార్డులు, ఘనాకారపు కడ్డీలు, క్యూసేనియర్ పట్టీలు, నెపీనియర్ పట్టీలు,
భిన్నాల చట్రం, జ్యామితీయ ఘనాకారాలు. వీటిలో పూసల చట్రంలో స్థాన విలువలను సూచించే కడ్డీలు ఉంటాయి. ప్రతి కడ్డీలో 9 పూసలు మాత్రమే వేయవచ్చు. 10వ పూస రాగానే ఆ సంఖ్య స్థానం విలువ మారి పక్క కడ్డీలో ఒక పూసగా మారిపోతుంది. ఇక్కడ చూడండి, పూసల చట్రంలో 9 పూసలు మాత్రమే ఉంటాయి. 10వ పూస రాగానే అంటే 2 డిజిట్స్ అయినాయి. 2 డిజిట్స్ అంటే సంఖ్య విలువ మారుతుంది, స్థాన విలువ మారుతుంది. 1ల నుండి 10ల స్థానానికి వెళ్తుంది కదా, అదే చెప్తుంది. కడ్డీలో ఒక పూసగా మారిపోతుంది. కాబట్టి ముందు కడ్డీలోని 10 పూసలకు బదులు తర్వాత కడ్డీలో మరొక పూసను వేయాలి. స్థాన విలువను బట్టి పూసల రంగు మారుతుంది. పూసల చట్రంలో సంకలన వ్యవకలనం తేలికగా చేయవచ్చు. స్థాన విలువ నేర్పడానికి, సంఖ్యలను రాయడానికి నేర్పడానికి పూసల చట్రాన్ని వాడవచ్చు. ఏ కడ్డీనైనా పూస లేకపోతే ఆ కడ్డీ స్థానంలో 0 రాసుకోవాలి. దశాంశ సంఖ్యను రాయడానికి వాటి సంకలన వ్యవకలన కూడా పూసల చట్రం ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, స్థాన విలువల మార్పులలో కూడా పూసలు కలర్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది 1ల స్థానంలో 1 ఉంది, 10ల స్థానంలో 6 ఉంది. కాబట్టి 10ల స్థానంలో 1ల స్థానంలో నెంబర్ కలిపి ఎంత అంటాం? 61 అంటాం. ఇది 10ల స్థానం, ఇది 100ల స్థానం, 1000ల స్థానం, 10,000ల స్థానం, లక్షల స్థానం, 10 లక్షల స్థానం కదా. ఇది పూసల చట్రం అంటారు. ఈజీగా సంకలనం వ్యవకలనం నేర్చుకోవచ్చు పూసల చట్రంలో. నెక్స్ట్ డామినో కార్డులు. ఇవి అట్టతో కానీ ప్లాస్టిక్తో కానీ చేయబడి ఉంటాయి. ఇవి దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంటాయి. డామినో కార్డులు ఏ ఆకారంలో ఉంటాయి? చతురస్రం కాదు, దీర్ఘచతురస్ర ఆకారంలో ఉండి తిరిగి 2 భాగాలుగా విభజించబడి ఉంటాయి. ప్రతి భాగంలోనూ రంధ్రాలు ఉంటాయి. రంధ్రాలను బట్టి ఆ కార్డును లెక్కించాలి. ప్రతి భాగంలోనూ రంధ్రాలు ఉంటాయి. రంధ్రాలను బట్టి కార్డు లెక్కించాలి, కౌంట్ చేయాలి. ఈ కార్డును పక్కనే ఉంచి సంఖ్యలను రాయించవచ్చు. ఈ కార్డుపై ఉన్న రంధ్రాలను ఉపయోగించి సంకలన వ్యవకలనం చూపించవచ్చు, చెప్పవచ్చు. వీటి ద్వారా జ్యామితీయ ఆకారం, దీర్ఘచతురస్రం గురించి బోధించవచ్చు. దీర్ఘచతురస్రం యొక్క పొడవు, వెడల్పు, చుట్టుకొలత, వైశాల్యం లెక్కించవచ్చు. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది. ఒక డామినో కార్డు మీద 4 డాట్స్ ఉన్నాయి, పక్కకు 1 డాట్ ఉంది. ఇది ఏంటిది? 4-1 డామినో కార్డ్ అని అంటారు దీన్ని. ఇదేమో 2-3 డామినో కార్డ్ అంటాం. ఎన్ని రంధ్రాలు ఉన్నాయో చూసి డామినో కార్డ్ అని అంటాం అన్నట్టు. దీని ద్వారా మనం సంకలనం, వ్యవకలనం, జ్యామితీయ ఆకార భావనలు నేర్చుకోవచ్చు. అంటే జ్యామితీయ ఆకారం, దీర్ఘచతురస్రం, ఈ దీర్ఘచతురస్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని. డామినోపై రంధ్రాలు ఏమీ లేకుంటే దాన్ని 0-0 డామినో కార్డ్ అని అంటాము. ఇది ఇంపార్టెంట్. డామినో కార్డు ఉపాధ్యాయుడు కూడా తయారు చేయవచ్చు. విద్యార్థుల చేత ముక్కలతో తయారు చేయించవచ్చు. రంధ్రాలు ఏమి లేకుంటే దాన్ని ఏ డామినో కార్డ్ అంటాం? 0-0 డామినో కార్డ్ అని అంటాము. ఇది డామినో కార్డ్ గురించి. నెక్స్ట్ ఘనాకారపు కడ్డీలు అంటే ఏందో చూద్దాం. ఇవి 1 యూనిట్ కొలత నుంచి 10 యూనిట్ల కొలత వరకు ఉంటాయి. ప్రతి కొలతలోనూ 10 కడ్డీలు ఉంటాయి. ఈ కడ్డీల ఆధారంగా సరళ రేఖలు, సమాంతర రేఖలు గీయవచ్చు. ఇక్కడ 1 యూనిట్ కొలత నుంచి 10 యూనిట్ల కొలత వరకు ఉంటుంది అన్నట్టు. 1 యూనిట్ నుండి 10 యూనిట్ల కొలత వరకు ఉంటుంది. ప్రతి కొలతలోనూ 10 కడ్డీలు ఉంటాయి. కడ్డీల ఆధారంగా సరళ రేఖలు, సమాంతర రేఖలు గీయవచ్చు. రకరకాల త్రిభుజాలను ఏర్పరచవచ్చు. పెద్ద చిన్న భావనను చెప్పవచ్చు. పొట్టి పొడుగని భావనను ఏర్పరవచ్చు. రకరకాల భావనలు చెప్పవచ్చు. దశాంశ, శతాంశ భావనలు బోధించవచ్చు. సైజుల వారీగా అమర్చి ఆరోహణ, అవరోహణ భావనలు చెప్పవచ్చు. ఈ కడ్డీలు ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి, ఇది ఆరోహణ నుండి అవరోహణ, ఏది పెద్ద ఏది చిన్న అని చెప్పున్నాం. ఘనాకారపు కడ్డీలు అంటే ఇవి. నెక్స్ట్ క్యూసెనీర్ పట్టీలు. క్యూసెనీర్ పట్టీలు ఒక పట్టీలో 1 నుంచి 10 వరకు అంకెలు గుర్తించబడి ఉంటాయి. ఆ పట్టీకి ఇరువైపులా గాడి ఉంటుంది. ఆ గాడులలో వేరే యూనిట్ పట్టీలను వేయవచ్చు. పక్కపక్క పట్టీలో సంఖ్యలను పోల్చవచ్చు. పెద్ద సంఖ్య, చిన్న సంఖ్య అనే భావన కలిగించవచ్చు. సంకలన వ్యవకలనం చేయించవచ్చు. క్యూసెనీర్ పట్టీలు అంటే 1 నుండి 10 వరకు అంకెలు ఉంటాయి. ఇక్కడ 1 నుండి 10 వరకు అంకెలు ఉన్నాయి. ఈ పట్టీని ఇరువైపులా గాడి ఉంటుంది. ఆ గాడులో వేరే యూనిట్ పట్టీలను వేయవచ్చు. ఈ పక్క కాట వేరే యూనిట్ పట్టీలను వేయవచ్చు. వేయడం ద్వారా సంకలనం, వ్యవకలనం చేయవచ్చు. నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం సంకలనం, వ్యవకలనం చేయవచ్చు ఈ బ్లాక్స్లలో. ఓకే. నెక్స్ట్ నెపినియర్ పట్టీలు. ఈ విధంగా ఉంటుంది నెపినియర్ పట్టీలు. ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం. సిబిఎస్ఈ సిలబస్లో 6th క్లాస్లోనే చెప్పారు నెపినియర్ పట్టీల గురించి. 5th క్లాస్లో, 6th క్లాస్లో ఉంటుంది. ఈ పట్టీలను నెపినియర్ కారణంగా, అంటే ఈ పట్టీలను నెపినియర్ కనుగొన్నాడు. నెపినియర్ కనిపెట్టిన కారణంగా ఈ పేరు వచ్చింది. ఈ పట్టీల సహాయంతో గుణకారాలు ఎంతో సులభంగా చేయవచ్చు. వీటిలో ఒక ప్రధాన పట్టీ 9 ఎక్కాల పట్టీ ఉంటాయి.
ఒక పట్టీ నుండి ఒక ప్రధాన పట్టీ 9 ఎక్కల పట్టీలు ఉంటాయి. ఈ పట్టీ ఆధారంగా ఎంత పెద్ద గుణకారమైన తేలిగ్గా చేయవచ్చు. ఉదాహరణకు 3x2x4x6 324x6ను నెపియర్ పట్టీల ఆధారంగా ఎలా చేస్తారో చూద్దాం. ఎలా చేద్దామో చూద్దాం. ఇప్పుడు 324x6 ఎంతనో చూద్దాం. ఫస్ట్ 000 పెట్టుకున్నారు. ఆఫ్టర్ ఇది ఏ విధంగా నాకు తెలియదండి, చూడండి. తెలిసిన వారు ఉంటే కామెంట్ చేయండి. నాకు ఎవరికి నెపియర్ పట్టీల గురించి తెలుసో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ భిన్నాల చట్టం. భిన్నాల ద్వారా మనము భిన్నాలని ఏ విధంగా క్రమ భిన్నము, అపక్రమ భిన్నము, సంకలనం, వ్యవకలనం, సజాతి భిన్నాలు, విజాతి భిన్నాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు 10 భాగాలు ఉన్నాయి, అందులో ఒకదానికి షేడ్ వేసాం కాబట్టి 1/10 ఈ విధంగా మనం లెక్క చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ 10 భాగాలు ఉంటే 2 భాగాలకు వేసారు కాబట్టి 2/10. 2/10 అంటే 1/5. దీన్ని ఇంకా మనం క్యాన్సిల్ చేస్తే ఈ విధంగా భిన్నాల చక్రం ఉపయోగపడుతుంది. తర్వాత జామితీయ గణాకారాలు. ఇప్పుడు చెప్పండి, గణిత పేటికలో ఏ అంశాలు ఉంటాయి? ఇంతమంది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, అది చాలా ఇంపార్టెంట్. గణిత పేటికలో ఉండే సామాగ్రి: పూసల చట్రం, డామినో కార్డు, గణపర కడ్డీలు, క్యూసనీర్ పట్టీలు, నెపియర్ పట్టీలు, భిన్నాల చట్రం, జామితీయ గణాకారాలు. ఓకేనా, ఇది గణిత పేటిక ఉపయోగాలు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇది ఇంపార్టెంట్, గణిత పరికరాల పెట్టెలో ఏమేమి ఉంటాయి? గణిత పరికరాల పెట్టెలో విభాగిని, వృత్తలేఖిని, స్కేలు, కోణమానిని, మూలమట్టాలు డిగ్రీస్ ఉంటాయి కదా, అవి 2 మూలమట్టాలు ఉంటాయి కదా, అవి విభాగిని, వృత్తలేఖిని, స్కేలు, కోణమానిని, మూలమట్టాలు 2. ఇవి గణిత పరికరాల పేటికలో ఉండేవి, అంటే ఒక కంపాస్ బాక్స్ ఉంటాయి కదా, అందులో ఉండేటి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అందుకే మళ్ళీ చెప్తున్నాను. జామితీయ గణాకారాలు. ఈ విభాగంలో ఘనం, దీర్ఘఘనం, శంకువు, స్తూపం, గోళం, అర్ధగోళం, పిరమిడ్లలో రకరకాలు అన్నీ ఉంటాయి. వీటిని చూపించి విద్యార్థులకు ఆకారాలను పరిచయం చేయవచ్చు. ఒక్కొక్క ఆకారానికి ఎన్ని అంచులు, ఎన్ని మూలలు, ఎన్ని తలాలు ఉన్నాయో లెక్కింపవచ్చు. విద్యార్థులు ఆకారాలను తాకి స్పృశించి వాటి గురించి తెలుసుకుంటారు. అంటే ఈ జామితీయ ఆకారాల వల్ల వాళ్ళని ఇట్లా మనము జామితీయ ఆకారాలు, ఘనం, దీర్ఘఘనం, క్యూబు, వాటిని ఇట్లా చూసి టచ్ చేసి నేర్చుకోవచ్చు అని. ఓకే, నెక్స్ట్ వర్క్ షీట్స్, ఫ్లాష్ కార్డ్స్ గురించి ఉందండి, చెప్తాను. ఫ్లాష్ కార్డ్స్ ఏదైనా విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, గుర్తించడానికి ఫ్లాష్ కార్డును వాడతారు. సాధారణంగా ఈ ఫ్లాష్ కార్డులు దళసరి కాగితంపై కానీ అట్టపై కానీ బోధించాల్సినవి రాసి ప్రదర్శిస్తారు. ఇవి డ్రిల్కు, మూల్యాంకనానికి చక్కగా ఉపయోగపడతాయి. నిదానంగా అభ్యసించే విద్యార్థులకు ఈ కార్డులను ఇచ్చి తీరికగా అభ్యసించమని కోరవచ్చు. ఫ్లాష్ కార్డుల ద్వారా ఏమవుతుందంటే పునశ్చరణ చేయించడం సులభం అవుతుంది పిల్లల్లో. మళ్ళీ ఈ కార్డులో అంశాల వారీగా రాసి పెట్టుకొని పదే వినియోగించుకోవచ్చు. ఇక్కడ మూర్త సామాగ్రి ఉంది. మూర్త సామాగ్రితో నేర్చుకున్నవి మర్చిపోలేము. మూర్త సామాగ్రిలో ఘనకర కడ్డీలు, డామినో కార్డులు, నెపియర్ కార్డులు, జామితీయ గణాకారాలు మొదలైనవి ఉంటాయి. వీటితో నేర్చుకున్నవి మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే మూర్త అంటే చూసి నేర్చుకుంటాం, కళ్ళకు కనిపించేటి అన్నట్టు. ఆ విధంగా మనం చూసి నేర్చుకున్నవి ఎప్పటికి కూడా మనం మర్చిపోము. నెక్స్ట్ నమూనాల నుండి కూడా చాలా బిట్స్ వచ్చాయండి టెట్ అండ్ డిఎస్సిలో. కాబట్టి నేను చెప్పే ప్రతి అంశము ప్రీవియస్ బిట్స్ నుండే వస్తున్నాయి, మన టెక్స్ట్ బుక్ నుండే వస్తున్నాయి అని చెప్పడానికి నేను టెక్స్ట్ బుక్ నుండే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కావాలంటే మెటీరియల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, కానీ టెక్స్ట్ బుక్ మ్యాటర్ ఇంపార్టెంట్ అని నేను టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ నుండి నకలు, నిజమైన వాస్తవ వస్తువుల నకలే డాష్ అంటామని అడిగారు. నమూనాలు, ఇది ఇంపార్టెంట్. ఇవి నిజమైన వస్తువులను పోలి ఉంటాయి కానీ నిజమైనవి కావు. ఇక్కడ చూడండి, నమూనాలు అంటే నిజమైన వస్తువును పోలి ఉంటాయి కానీ నిజమైన కావు. ఒక చార్మినార్ బొమ్మ, ఒక తాజ్మహల్ బొమ్మ సౌష్టం బోధించడానికి ఉపకరిస్తాయి కానీ అవి నిజమైన చార్మినార్, తాజ్మహల్ కావు, ఎప్పటికీ కావు.
ఎందుకంటే ఇట్లా బొమ్మలు పట్టుకొని బోధించడాన్ని నమూనాలు అంటాం. ఈ రకమైన నిజమైన వాస్తవ వస్తువుల నకలే నమూనాలు అంటాం. వాస్తవ వస్తువుల నకలే ఏమంటాం? నమూనాలు అంటాం. తరగతి గది నిజమైన వస్తువులను తీసుకురాలినప్పుడు నమూనాలను తెస్తాం. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఉపాధ్యాయుడు విద్యార్థికి కాలమానం అంటే టైము పాఠం చెప్పేటప్పుడు నమూనా గడియారం ఎంత దోహదకారి. ఇదే విధంగా ద్రవ్యమాన పాఠం బోధించేటప్పుడు పిల్లలు ఆటల్లో ఆడే నకలు ద్రవ్యం చాలా ఉపయోగపడుతుంది. అంటే ద్రవ్యం మనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డూప్లికేట్ మనీ తెస్తాం కదా, ఆ విధంగా టైం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నమూనా గడియారం ఒకటి షాంపులు తీసుకొస్తాం కదా, వాటిని ఏమంటారంటే నమూనాలు అంటాం. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చార్ట్లు చాలా ఇంపార్టెంట్ అండి. చార్ట్లను వాడడంలో కొన్ని మెలకువలు అవసరం. చార్ట్ అంచులని జిగురుతో కానీ పెన్నులతో కానీ నల్ల బల్లపై కానీ రోల్ బోర్డుపై కానీ థర్మాకోల్ అట్టపై కానీ అతికించాలి. మనం చార్ట్ తయారు చేసి క్లాస్ రూమ్లో ప్రదర్శిస్తాం కదా, అట్లా ప్రదర్శించేటప్పుడు టేప్తో కానీ పిన్నులతో కానీ నల్ల బల్లపై కానీ రోల్ బోర్డుపై కానీ థర్మాకోల్తో కానీ అంటించాలి. లేదా పైన వేలాడ తీసేందుకు గాను ఒక లూప్ను ఏర్పరిచి తరగతి గదిలో క్యాలెండర్ తరహాలో వేలాడదీయాలి. అంచులు ముడుచుకొని పోకుండా జాగ్రత్త పడాలి. చాటుపై ఉన్న అంశాలను బోధించేటప్పుడు తప్పనిసరిగా సూచనలను వాడాలి. ఓకేనా, చార్టు పైన ఉన్న అంశాలను బోధించేటప్పుడు మనం తప్పనిసరిగా పాయింటర్ వాడాలి. చార్టు పైన ఉన్న అక్షరాలు అంకెలు బొమ్మలు స్పష్టంగా చదివేందుకు వీలుగా పెద్ద పరిమాణంలో ఉండాలి. ఇప్పుడు బోర్డుపై రాసేటప్పుడు అందరికీ ఎట్లా కనబడాలో చార్టుపై రాసే అక్షరాలు కూడా అందరికీ కనిపించేటట్టు పెద్ద పరిమాణంలో ఉండాలి. అంతేగాక కంటికి కనిపించే ముదురు రంగు స్కెచ్లను పెన్నులను వాడితే అందంగా ఉంటుంది, కంటికి తేలికగా కనబడుతుంది. దోషాలను పరిహరించి రాయాలి, అంటే తప్పులు లేకుండా రాయాలి. కలర్ పెన్తో రాయాలి. ప్రతి చార్టుకు శీర్షిక ఉండాలి. అంటే మన చార్ట్ రాస్తాం కదా, పాయింట్ పాయింట్ అన్ని రాస్తాం, కానీ దానికి శీర్షిక పైన టాపిక్ పేరు రాయాలి. ఈ చార్ట్ని ఎవరు రాశారో వారి పేరును చార్ట్ కింద భాగంలో చిన్న అక్షరాలతో రాయాలి. శీర్షిక అనేది పైన రాయాలి. మన చార్ట్ రాసి మన పేరు కింద చిన్నగా రాయాలి. ఎంతో సమాచారాన్ని క్లుప్తంగా అందించడానికి చార్ట్ ఎంతో సహాయపడుతుంది. మనము చార్ట్ రాయడం వల్ల మన లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాక కీ పాయింట్స్ రాస్తాం కాబట్టి చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఉపాధ్యాయునికి సమయాన్ని ఆదా చేస్తుంది. ఆయా అంశాలను బోధన అయిపోయిన తర్వాత ఆ చార్ట్ను తరగతి గదిలోనే గోడకు వేలాడదీసి ఉంచితే విద్యార్థులు పునశ్చరణకు ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే బోధనోపకరణలో చార్ట్ కూడా ఒకటి. ఇప్పుడు మనం టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళేటప్పుడు అయితే ప్రతిరోజు ఈ చార్ట్ను చార్ట్ అయితే ఖచ్చితంగా తీసుకుపోతాం. వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రా టీఎల్ఎం కూడా తీసుకెళ్తాం. ఈ చార్ట్ ద్వారానైతే మనకు చాలా టైం సేఫ్ అవుతుంది. మనం ఇంటికన్నే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని వెళ్తాం కాబట్టి కీ పాయింట్స్ విద్యార్థులకు చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్తున్నారు. అంతే అండి, 4th చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనము బోధన ప్రణాళిక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. వార్షిక ప్రణాళిక, పీరియడ్ ప్లాన్, యూనిట్ ప్లాన్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చాప్టర్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.